Saradi IAS Garu, Vice Chancellor Rita Garu, dear colleagues and my dear students, good evening one and all. At the outset, let me welcome you all to our 4th annual day celebrations, South Campus, Telangana, all over the world. Now, it's my privilege and honor to invite Sarika will greet with a bouquet. Johnny? या वीणां वरदण्डमण्डितकरा या श्वेत विजयानिकि संकेतं विश्वविद्यालयं జ్ఞానజ్యోతినందించే ఆదర్శాచార్యులు పరిశోధన భవిష్యత్తు లక్ష్యాన్ని అనికి సంకేతం విశ్వవిద్యాలయం. Establishment of South Campus Telangana University was predominantly to the rural talent students and to promote higher education and research at national level. కళను నెరవేర్చడానికి నిజంగా దేవుళ్ళగా దిగి వచ్చిన వైస్ ఛాన్సలర్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఒత్తిడి తీసుకురావాలి, ప్రెషర్ తీసుకురావాలి. ఎంత ఉన్నా కానీ ఇక్కడ తక్కువ మంది పిల్లలు ఉన్నారు, అక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా పిల్లలమే కాస్తారని మేము అడగగానే ఆ రోజు పెయింట్ యువర్ డ్రీమ్స్ ఫస్ట్ ప్రోగ్రామ్, అసలు ఆ ప్రోగ్రామ్ ఎట్లుంటుందో ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుండి సౌత్ క్యాంపస్ నుండి గణేష్ నేను ఇద్దరం వెళ్ళాం. నిజంగా చాలా బాగా మాట్లాడి బాబు నిజం మాట్లాడి పరిస్థితి ఉందని చెప్పేసి వెంటనే ఒక బాయ్స్ హాస్టల్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేది మేము అక్కడనే పెడుతున్నామని చెప్పి ఫస్ట్ హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషించాం. ఇంత తొందరగా స్పందించిన వాళ్ళు మాత్రం ఈ సౌత్ క్యాంపస్ పట్ల ఎవరు లేరని నేను బల్లగుద్ది గట్టిగా చెప్పగలను. ఈ విషయం చెప్పాలవుతుందో నాకు తెలియదు కానీ అక్కడ చీఫ్ గెస్ట్ గంటా చక్రపాణి సార్ గారు, ఆ సార్ ఎట్లా మాట్లాడుతుండంటే మన వీసీ సారే అక్కడ చీఫ్ గెస్ట్ లాగా మాట్లాడుతుంది. నేను చూసి పరిచయం అయిపోయినా, ఏంది ఇట్లా ఆశ్చర్యం వేసింది. చక్రపాణి సార్ గారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు అక్కడక్కడ సెంటర్స్ ఓపెన్ చేస్తుండట. అయితే సార్ అప్పుడు మన వీసీ సార్ గారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండేనంట. సార్కి పర్మిషన్ కావాలని చెప్పేసి అట అని మాట్లాడుతుంటే నిజంగా సారు రోజు ఒక గ్రౌండ్లో ఒక 10 రౌండ్లు కొట్టి అతన్ని కొడతారు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి బాబు నీకేమనిపిస్తుంది అంటే ఈ రూమ్ నిండా పాలు పోసి ఇందులో ఆడుకోవాలని ఉన్నదమ్మా అని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందట, మొత్తం పాలు తీసుకొచ్చి రూమ్ నిండా నింపిందట, అందులో ఆడుకున్నాడట. డైరెక్ట్ ఛాన్సలర్గా ఉంటే నిజంగా మేము చాలా అదృష్టవంతులము. Happy to take this opportunity in sharing my views about our in charge Vice Chancellor Dr. Parthasarathy Garu. We are so lucky to have him on this dais in this great evening. After taking in charge as an in-charge Vice Chancellor to our Telangana University, he have conducted many motivational programs, and one such program regarding students is
the Paint Your Dreams program, in which he have mainly focused about the students in designing and viewing our career in the best way. And he even motivated us in utilizing our abilities in getting our career and dreams into the reality, and how to we need to proceed. Have you here because the other IAS officers, whoever are there, they can't approach to the students in this very friendly manner. We are really very lucky to be the part of this Telangana University and having you in front of us. And we even promise you, sir, that we will be there for you, and we all have to do our best in making our Telangana University as one of the best universities in the India. Thank you so much. To have a very great intellectual, అంటే అతిశయోక్తి కాదు, యాక్చువల్గా నేను రెండోసారి రిజిస్ట్రార్గా రాసేటప్పుడు చాలా అయిష్టంగా పోకుంటే బాగుంటుంది అనేటువంటి బాధతో అనివార్య కారణాలు ఒప్పుకున్నా. కానీ మొట్టమొదటి రోజు డిసెంబర్ 30 నాడు తెలంగాణ యూనివర్సిటీలో మన ఉన్నటువంటి ఉపాధ్యాయులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నేను సార్తో చాలా అదే రోజు చెప్పేసాను. ఫస్ట్ అంటే రెండో అకాడమిక్ ఎన్విరాన్మెంట్ని ఎట్లా డెవలప్ చేయగలుగుతాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఏంటి, దాన్ని అధిగమించడానికి ఫెసిలిటీసు, అది బిల్డింగ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లేదా ఇతర బేసిక్ కమ్యూనిటీస్ కావచ్చు, వీటిని డెవలప్ అనేది రెండవ అంశం. ఈ రెండు విషయాల పట్ల విద్యార్థులు వాళ్ళకున్నటువంటి అవగాహన మేరకు తప్పకుండా డిమాండ్ చేస్తారు. అది మనమేం తప్పు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని మేము భావిస్తాం. సార్ కూడా అందే అనుకుంటారు. అయితే అదొక ప్రాపర్ ఫోరంలో ఉంటే మనకున్నటువంటి పరిధిలో తప్పకుండా పనిచేయచ్చు అనుకుంటాం. ఇంతకుముందు సత్యం చెప్పినట్టుగా వాళ్ళు వచ్చి తెలంగాణ యూనివర్సిటీలో డిస్కస్ చేసినప్పుడు బిక్నూర్ సౌత్ క్యాంపస్కి రాగానే బిక్నూర్ సౌత్ క్యాంపస్లో ఉన్నటువంటి కాలేజ్ బిల్డింగు, ల్యాబ్స్తో పాటు మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి రూము ఇంక్లూడింగ్ డైనింగ్ హాల్ కూడా సారు మేమంతా కలిసి చూడడం జరిగింది. అది చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయడం జరిగింది అని అంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ గారికి ఒక లెటర్ రాశారు సార్. నేను పర్సనల్గా విజిట్ చేశాను తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి సౌత్ క్యాంపస్ సంబంధించినటువంటి సెంటర్ని. అక్కడ హాస్టల్ వసతులు అన్నటువంటి చాలా అన్యాయంగా ఉన్నాయి, అసౌకర్యంగా ఉన్నాయి. వెంటనే మనం అక్కడ బాయ్స్ హాస్టల్కి, గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని సారు పర్సనల్గా ఒక లెటరు తన విజిట్ను అర్థం చేసుకొని రాయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిజానికి హాస్టల్కి సంబంధించినటువంటి విషయాల పట్ల మొత్తం కమిషనర్ ఆఫీస్లోనే, సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్లో ఈరోజు దాన్ని కూడా ప్రకటించాలనుకున్నారు సారు. అదే ల్యాబ్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర చేరి ఉన్నది. ప్రిన్సిపాల్ గారు రిసీవ్ చేసుకుని ఉన్నారు. అంటే విద్యార్థులకు ఏమేమి ఇవ్వగలిగే అవకాశం, ఎక్కడెక్కడ సౌకర్యాలను అవన్నీ అన్నింటిని కూడా మనకు అందించేటువంటి ప్రయత్నం వ్యక్తిగతమైనటువంటి పరిచయాల ద్వారా కానీ, అధికారపరమైనటువంటి సంబంధాల ద్వారా కానీ, అంటే ఒక ల్యాబ్ ఎక్విప్మెంటే కాదు, మీరు ఇంతకుముందు అన్నట్టు నిజానికి కూడా మన విద్యార్థులకు ప్లేస్మెంట్కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అనేటువంటి దాని మీద కూడా నిరంతరము ఆలోచిస్తున్నారు. మన సైన్స్ డీన్ ప్రొఫెసర్ జయప్రకాష్ రావు గారికి ఆ బాధ్యతను కూడా అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ చదువుతున్నటువంటి ఫిజిక్స్ స్టూడెంట్స్కు, జియో ఇన్ఫర్మేటిక్స్ స్టూడెంట్స్కి, అట్లాగే కెమిస్ట్రీ స్టూడెంట్స్కి సంబంధించి ఏ రకమైనటువంటి ప్లేస్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్లో వీళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాటిని అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసి మీరు అవసరమైతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్తో ఎంఓయూ చేయించడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ మీరు చేయండి. ఆ ఏజెన్సీస్తో, ఆర్గనైజేషన్స్తో నేను మాట్లాడతాను అనేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ క్యాంపస్లో నా యొక్క రెండవ ప్రోగ్రాము. ఫస్ట్ సారి మన వైస్ ఛాన్సలర్ గారు ఫస్ట్ పెయింట్ యువర్ డ్రీమ్స్ అనే కార్యక్రమానికి ఆ రోజు ఫస్ట్ రోజు రావడం జరిగింది. ఆ రోజు రియల్గా ఎంతో నేను వచ్చేటప్పుడు అనుకున్నాను, ఇది యూనివర్సిటీలో కార్యక్రమము, పిల్లలంతా చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. ఆ రోజు సారు మాట్లాడిన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద సుమారు 1.5 hours వారు స్పీచ్ ఇచ్చినప్పటికీ పిన్ డ్రాప్ సైలెన్స్ అని ఆ రోజు స్టూడెంట్స్ అంతా ఒక మెస్మరైజ్ చేసినట్టు వినడం జరిగింది. ఆ రోజు రియల్లీ ఐ వాజ్ ఆల్సో ఎ లాట్ ఇన్స్పైర్డ్ ఎ లాట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరందరూ చీకట్లో నాకు ఎవరు కనిపించట్లే, లైట్లన్నీ మా వైపే ఉన్నాయి, మాకేమో చెమటలు పోస్తూ ఉన్నాయి, లైటింగ్తో పాటు వేడి కూడా మా మీద పడతా ఉంది. మీరేమో చల్లగా కూర్చున్నారు చీకట్లో.
ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. హిప్ 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 హిప్. ఏ యాన్యువల్ డే ఇవాళ మజా చేయాలి. కల్చర్ ప్రోగ్రామ్స్ చేశారేమన్నా? ఇప్పుడు చేస్తారా? ఓకే. యాన్యువల్ డే అంటే కొద్దిగా ఉండాలి మ్యూజిక్. ధన్ 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 అదిరిపోవాలి. డ్యాన్స్ అదిరిపోతుందా? ఓ గ్రేట్. ఎనివే నాకు అందరికన్నా సంతోషం ఎట్లా ఉంటుందంటే ఇద్దరు పిల్లలు మాట్లాడారు. సో అమేజింగ్. సత్యం కానీ లలిత, నా అమ్మాయి పేరు దివ్య. బోత్ ఆఫ్ దెమ్ దే స్పోక్ వెరీ వెల్. నాకంటే బాగా మాట్లాడుతున్నారు పిల్లలు. గురుని మించిన శిష్యులు అయిపోతూ ఉన్నారు. వెరీ వెరీ హ్యాపీ. అంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా కష్టమైన ఆర్ట్. అది అన్నిటికంటే కష్టమైనది పబ్లిక్ స్పీకింగ్. బట్ పిల్లలు డయాస్ మీద ఇక్కడ నిల్చొని ఎన్ని విషయాల గురించి వారు మాట్లాడడం ఒక సర్ప్రైజ్ అయితే నాకు. దీస్ ఐడియాస్ ఎంతవరకు మోటివేట్ అవుతారు? ఎస్, విల్ బికమ్ రాకెట్స్ నౌ. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. తప్పకుండా మీరు ఏది అనుకుంటారో అది సాధిస్తారు. చెప్పినాను నేను. అనుకోండి. స్టూడెంట్స్ చాలా అంటే స్టాండర్డ్గా ఉంటుంది ఇక్కడ. ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి పేరు ప్రఖ్యాతులు గాంచుకున్న క్యాంపస్ ఇది. సో హిస్టారికల్ క్యాంపస్. సో హిస్టారికల్ క్యాంపస్లో స్టూడెంట్స్ పరిస్థితి ఇలాగుంది అని నాకు ఆ రోజు నిజంగా చాలా బాధ కలిగింది. బాధ కలగడంగాను వెంటనే మన లింబాద్రి సాబ్తో అన్నారు, ఈజీ లేదు, గవర్నమెంట్ ఏం లేదు, 1 వీక్ లోపల మనం స్టార్ట్ చేసేస్తామన్నారు, కొబ్బరికాయ కొట్టేద్దామని. అది దానికి వారైనా ఆపారు. కొద్దిసారి కొద్దిగా ప్రభుత్వం కదా, కొద్దిగా పద్ధతి ప్రకారం చేద్దాము, మళ్ళీ మనం మంచి చేయాలనుకుంటాము, ఒక్కోసారి సమస్యలు వస్తాయని వారే నన్ను ఇన్ని రోజులు ఆగబట్టారు. లేకపోతే ఎక్కడారో నేను పీడీగా పనిచేశాను కాబట్టి, కౌన్సిలర్స్గా నా దగ్గర పనిచేశారు కాబట్టి ఇట్స్ ఎ యూనిక్ సబ్జెక్ట్. అన్లైక్ అదర్ రెగ్యులర్ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి కోర్సెస్, కానీ సోషల్ వర్క్ ఈజ్ ఎ యూనిక్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో తప్పకుండా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో ఎక్కువ ప్రేమనేమో అనే భావన నాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా దే ఆర్ మోర్ సిన్సియర్ దాన్ మెయిన్ క్యాంపస్ స్టూడెంట్స్. దట్ మచ్ ఐ కెన్ సే. ఇక్కడ ఉన్న ఈ 4 కోర్సెస్ కానీ చాలా బ్యూటిఫుల్ కోర్సెస్. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సోషల్ వర్క్ కానీ, జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ. జియోమెటిక్స్ అయితే కూడా చాలా మంచి కోర్స్ అండి. అది చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫిజిక్స్ మీరు బాగా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్, ఇఫ్ యు డెవలప్ టీచింగ్ ఎబిలిటీ, ఫిజిక్స్కి ₹1,00,000 ఇచ్చి పెట్టుకుంటా ఉన్నారు. యూ గో టు చైతన్య, నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళండి. ఇప్పుడు దివ్య మాట్లాడినట్టు, సత్యం మాట్లాడినట్టు మీరు ఫిజిక్స్ వాళ్ళు మాట్లాడండి. యూ టీచ్, యూ ప్రాక్టీస్ టీచింగ్. Because I have seen one officer, he was assistant director, I think industries, who worked with me about 7-8 years back. అతను కూడా ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్న రోజుల్లో అతనికి మంచి ఆఫర్ వచ్చింది. హి హస్ గాట్ వెరీ గుడ్ టీచింగ్ ఎబిలిటీ. సో ఫిజిక్స్ బాగా టీచ్ చేస్తాడు అతను. ఇమ్మీడియట్గా ఐ థింక్ ఇట్స్ గుంటూరు అనుకుంటాను. అతని శాలరీ 40-50,000 కూడా లేదు అసిస్టెంట్ డైరెక్టర్గా. అతనికి మంచి ఆఫర్ ఇచ్చారు. ఎవ్రీ మంత్ 1 lakh శాలరీ ఆఫర్ ఇచ్చారు. దెన్ హీ కేమ్ టు మీ, హీ సాట్ మై అడ్వైస్. సరే ఒకసారి నువ్వు టీచ్ చేస్తున్నావు, నేను చూస్తానయ్యా, దెన్ ఐ విల్ గివ్ మై డెసిషన్ అన్నాను. దెన్ ఐ హ్యావ్ సీన్ హిమ్. ఈజ్ అ వెరీ గుడ్ టీచర్. దో కాలేజ్ ఈ పోలరైజ్ డెవలప్మెంట్ అయిపోయింది ఎడ్యుకేషన్లో. ఒక ఐటీ చేసిన వాళ్ళకే ఫ్యూచర్ ఉంది అనేది ఒకటి. మన ఎవరికి ధైర్యం ఉండకూడదు, ఈ ల్యాండ్ ఎంకరేజ్ చేసే ధైర్యం ఎవరికి ఉండకూడదు. కాబట్టి ఒక్కసారి లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, దెన్ యువర్ రియల్ స్ట్రెంగ్త్ విల్ కమ్ అవుట్. ఇగ్నోర్ యువర్ వీక్నెస్,
Don't bother. Ignore your past. What has happened till yesterday, forget it. Today is day one for me. Come on, let me live in whatever manner I want to live. Have good company, good friends. Identify people who will support you. ఫేస్బుక్లో 500 ఫేసెస్ ఉంటే ఎవరికి 5గురన్నా నీకోసం నిలబడే ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకసారి కనుక్కోండి మీరు. ఫేస్బుక్లో 500కి లైక్స్ 1000 మందికి లైక్స్. ఎంతమంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్? 500. ఒక్కడిని చూపించి నీకోసం నిలబడతాడా? దట్ ఈస్ రియాలిటీ. A survey has revealed that 40% of faces in Facebook are false. They are not their faces at all. You must be having accounts in Facebook. I don't know how much time you spend like in Facebook. Nothing will happen. Nobody will stand for you. ఒకసారి ప్రశ్నించుకోండి, ఎవరు నీకోసం నిలబడే నిజమైన స్నేహితులు నీతో ఉన్నారు? దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ రియాలిటీ. సో థింక్ అబౌట్ సమ్ రియల్ థింగ్స్. డోంట్ లివ్ ఇన్ ఫాల్స్ వరల్డ్. వరల్డ్ ఈజ్ మ్యాడ్. వరల్డ్ ఈజ్ మ్యాడ్. రియాలిటీ ఈజ్ వాట్ యు థింక్. యువర్ మైండ్, యువర్ థాట్స్, దే ఆర్ రియల్. Life is nothing but only thoughts. Please understand this funda. You watch your thoughts, they become your words. You watch your words, they become your actions. You watch your actions, they become your habits. You watch your habits, they become your character.